యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటువంటి గొప్ప నిత్య జీవము, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క సన్నిధి మీకు తోడై ఉండి నిరంతరము కూడా మిమ్మల్ని మీ కుటుంబం ఈ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరముల క్రితము ఈ భూమి మీదకి ఆయన జన్మించిన తర్వాత 33.5 సంవత్సరం భూమి మీద ఉన్నటువంటి మానవులందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టడం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆయన పెట్టినటువంటి ఆ యొక్క ప్రాణం ఏదైతే ఉందో, ఆ బలియాగం ఏదైతే ఉందో, ఆ రక్షణ కార్యం ఏదైతే ఉందో, ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము ఈరోజు మీ కుటుంబాలకు, మీ యొక్క గృహాలకు, మీ యొక్క వీధిలోనికి ఆ ప్రభు యొక్క రక్తము, ఆయన యొక్క అడుగులు, ఆయన యొక్క సన్నిధి మీ కుటుంబాలను సమీపించింది. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల రక్షణ దొరుకును అని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తా ఉన్నాయి. అంగీకరించి ఆయన్ని హృదయంలోనికి చేర్చుకొని నోటితో ఒప్పుకొని ప్రార్థిస్తూ వ్యాధులున్నా, ఎంత భయంకరమైనటువంటి బాధలున్నా కూడా ఆయన తొలగించి ఈ భూమి మీద ఉన్నతమైనటువంటి రక్షణను, కాపుదలను ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సమయంలో యేసును గురించినటువంటి మాటలు మీకు వినిపిస్తూ ఉండగా ఆ యేసు నామమును మీరు అంగీకరించగలిగితే, ఆ దేవదేవుని యొక్క సన్నిధికి మీరు వెళ్ళగలిగితే, ఆ కృపగల దేవుని యొక్క ఆ రక్షణను, ఆ యొక్క బలియాగము ద్వారా మానవాళికి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి అట్లయితే ఈ సమయంలో ఉన్న పాటున మీరున్నటువంటి స్థలములోనే ఆ స్వస్థతను, ఆ విడుదలను, ఆ సమాధానమును, ఆ నెమ్మదిని భూమి మీద మానవులు అనుభవిస్తున్నటువంటి ప్రయాసపడి భారం మోస్తూ అనేకమైనటువంటి శ్రమల్లో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ సమయంలో ఆయన